భక్తులు జై బాలాజీ బృందం రచ్చ రచ్చ తగ్గేదేలే. జై బాలాజ్, జై జై బాలాజ్, జై జై బాలాజ్. పార్ట్ 1 లో పాపనాశం అది అద్భుతమైన తీర్థం లోయలో మనం చూడటం జరిగింది. అది నిన్న. ఇవాళ తుమ్మూరు తీర్థము అలాగే వెంగమాంబ తపస్సు చేసిన గృహం మనం చూడబోతున్నాము. స్వామివారి నామాలు పలుక్కుంటూ ఎంతో భక్తి భావంతో ప్రతి అడుగు ముందుకేసుకుంటూ పోతున్నారు. జై బాలాజీ, జై జై బాలాజీ. గోవింద గోవింద. సనకానందం తీర్థం దాటుతానే ఇక్కడ ట్యాప్స్ గా ఉన్నాయి, వాటర్ గాని తాగొచ్చు. ఎందుకంటే డౌన్ నుంచి తుమ్మూరు తీర్థం నుంచి ఎటువంటి వాటర్ అయితే ఉండదు. ఇక్కడ పైప్స్ మార్గంలో ట్యాప్స్ వాటర్ గాని భక్తులకి వచ్చే భక్తులకి దాదాపు 2 సంవత్సరాలు కరోనా కారణంగా ఆపెట్టారు. ఇప్పుడు నూతనంగా తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ గా పర్మిషన్స్ ఓకే చేశారు. భక్తులు గాని ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఇక్కడ అలాగే తిరుపతి వాసులు గాని మనం మాట్లాడి ప్రయత్నం చేద్దాము. అమ్మ చెప్పమ్మా, ఏం పేరు మీ పేరు? మా పేరు శ్రీదేవి. ఎక్కడమ్మా తిరుపతిలో? తుమ్మలగుంట. ఇదేనా మొదటిసారి ఆల్రెడీ వచ్చినారా? 5వ సారా? ఏమేమి తీర్థాలు చూస్తున్నారు మన ఫారెస్ట్ లో? 12 నెలలు 12 తీర్థాలు చూసాను నేను. అంటే రామకృష్ణ తీర్థం గాని శేష తీర్థం గాని? ఫస్ట్ వచ్చి కుమార్దార్ తీర్థము, రామకృష్ణ తీర్థము, శేష తీర్థము, మళ్ళీ సీతమ్మ తీర్థము, నాగ తీర్థము, ఇంకా నిజంగా గ్రేట్ అండి. ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. ఇప్పుడుండే యువత గానీ ఏంటంటే ముందుకెళ్ళాలి. గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. అమ్మా ఏ ఊరమ్మా మీది? ఎంత ఊరు? తమిళ? వేలూరా? ఓహో. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఉచిత వైద్య శిబిరం గానీ ఇక్కడ ఫ్రీ మెడిసిన్స్ గానీ డిస్పోజల్ చేస్తున్నారు. అంటే ఇక్కడికి వచ్చే బాడీ పెయిన్స్ గానీ వేరే వేరే ఏదైనా వచ్చినా గానీ ఆరోగ్య సమస్యలు టాబ్లెట్స్ గానీ ఇక్కడ ఉచితంగా ఇస్తున్నారు. బాడీ పెయిన్స్ కా అవి? తుమ్మూరు తీర్థంకి వెళ్లే మార్గంలో అంటే సెలవు బండ్ల దగ్గర ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. యువత గాని ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. గోవింద 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 గోవింద. ట్రిప్ అంతా బాగుండింది. మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేసాము. మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేసాము. టోటల్ వచ్చి ఇది 5 kilometers కాదు, 9 kilometers. ఇది వాళ్ళ మెజర్మెంట్ వచ్చి కింద 5 kilometers ఉండింది. బట్ అక్కడి నుంచి మళ్ళీ బండలే అంతా నీళ్ళు వచ్చి నడుం దాకా వస్తుంది. ఓకేనా? దాని తర్వాత వచ్చేసి వాపస్ వచ్చాము. అక్కడ వచ్చి ఫుల్ సెక్యూరిటీ ఉంటారు, ఏం ప్రాబ్లం లేదు. ఎవరైనా అక్కడ వచ్చి లిఫ్ట్ చేయడానికి అంతా సేవ చేస్తా ఉంటారు, ఏం ఇబ్బంది లేదు. సో అందరూ ధైర్యంగా వెళ్ళొచ్చు. బాగా అక్కడ వచ్చి పుట్ట ఉంది, అక్కడ మొక్కుని లోపల ఏమి దేవస్థానం ఏం లేదు. తీర్థాన్ని నీళ్లు స్నానం చేసి మళ్ళీ వాపస్ రావాల్సిందే, అంతే. నమో నారాయణ. ఇక్కడ పిల్లల్ని చూసే గానీ మనకు అర్థమవచ్చు ఎంతో హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తూ. పేరు? తిరుమలేష్. ఏం చదువుతున్నావు? 6th class చదువుతున్నా, SV high school. ఎలా ఉంది ఫీలింగ్? ఆల్రెడీ ఫస్ట్ టైం లేకపోతే ఇంతకు ముందు వచ్చినావా? ఫస్ట్ టైం. ఎలా ఉంది? సూపర్ అడ్వెంచర్ గా ఉందా? మీరమ్మా, మీరే ఏం పేరు? ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఇక్కడ వాటర్ ఫాల్స్ వస్తుందంట, చూడాలని చాలా ఆత్రతగా ఉంది. చూసారా? వెళ్ళొచ్చారా? ఇంకా వెళ్ళాలి. చాలా బాగుంటుంది, గుడ్ ఎక్స్పీరియన్స్. అలాగే నీ పేరు ఏం పేరు? జ్ఞానేశ్వరి. ఏం చదువుతున్నావు? 3rd class. వెరీ గుడ్. ఏం పేరు? నీళ్లు కావాలా? మంచి నీళ్లు. స్వామి చెప్పండి, ఏం పేరు? ఏ ఊరు నుంచి? ఎన్ని రోజుల నుంచి? చెప్పండి. కర్నూలు జిల్లా నందికొండ తాలూకా మిడ్తూరు మండలం. గత 10 రోజుల నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసినాం. 9వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పటికి పాదయాత్ర 26 మిడ్తూరు నుంచి 26వ సంవత్సరం ఇప్పుడు మిడ్తూరు పాదయాత్ర. మా గురుస్వామి వారు పాదయాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. ఈ పాదయాత్రలో భాగంగా ఇంకా 400 మంది దాకా పాల్గొన్నారు.
కొంతమంది నిన్న వెళ్ళిపోయారు, కొంతమంది ఈ రోజు వస్తున్నాము. గోవిందా గోవిందా. తిరుమల పాపనాశం నుండి ఇలా రావడం జరిగింది. అలాగే ఇలాగ ఒక రూట్ ఉంటుంది, రామకృష్ణ తీర్థం, తాంత్రిక లోయ, ఎన్నో తీర్థాలు అయితే ఉన్నాయి. ఈ రూట్ లో వెళ్ళాలి. అలాగే తుమ్మూరు తీర్థానికి ఇలా వెళ్ళాలి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవిందా గోవిందా. తిరుమల తుంబూరు తీర్థాలలో పరమ పవిత్రమైన భక్తుల అనుగ్రహం చేత స్వామివారి పుణ్యతీర్థము అమోఘమైనది. ఈ తీర్థాలు స్వామివారికి ఇప్పుడు ఈ పౌర్ణానికి తుంబూరు తీర్థము, మళ్ళీ వచ్చే పౌర్ణానికి శేషతీర్థం ఉంటుంది. అనేకమైన భక్తులు వచ్చి శేషతీర్థంలో స్నానం చేసుకుని ఆ తీర్థాన్ని కూడా భక్తులు స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుతున్నాం. జై బాలాజీ. పైన ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఆపద్బాంధవ అనాథ రక్షక గోవిందా గోవిందా. భక్త జన సందోహం గోవిందా గోవిందా. ఆపద్బాంధవ అనాథ రక్షక గోవిందా గోవిందా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా 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 గోవిందా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. అమ్మ 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 చెప్పులు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా 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 గోవిందా. వెంకటరమణ గోవిందా 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 గోవిందా. జై గోవిందా జై గోవిందా. స్వామివారి పేర్లు చెప్పబడతా ఉన్నాయి కాబట్టి ఈ తీర్థాలన్నీ ఎన్నో జంతువులు దేవతలుగా వెలిసినవి. నేను ఐఏఎస్ఎల్కి ట్రైనింగ్ ఆఫీసర్. గోవిందా గోవిందా గోవిందా. ఆపద్బాంధవ అనాథ రక్షక గోవిందా గోవిందా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఆపద్బాంధవ అనాథ రక్షక గోవిందా. పురాతనమైన చెట్టు మనం చూడబోతున్నాము. ఇక్కడ చూడండి, లోపల నుండి, భూమి లోపల నుండి ఇలా వచ్చింది. ఇంకా వేర్లు అక్కడ చూసినట్టయితే మన వేరు దాటి కానీ కొండపైకి ఒక వేరిపోయింది. అలాగే చుట్టుపక్కల మొత్తము ఒక లోటస్ ఆకారంలో మొత్తం వేర్లు, మొత్తం చూడండి ఎంతెంత పెద్ద వేర్లు, మొత్తం చుట్టుపక్కల మొత్తం వేర్లు ఉన్నాయి వేర్లు. అలాగే పైకి గాని చూసినట్టయితే చూడడానికి ఏంటంటే చాలా అందంగా ఉంది. ఈ వేరు చూడండి ఎలా పోయిందో. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. తీర్థం వెళ్లే మార్గంలో భారీ చెట్టు, అంటే పురాతనమైన చెట్టు వేరు గాని ఇక్కడ ఉంది. ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడ ఈ వేరు చూస్తేనే ఆశ్చర్యపోతే తప్పుడు. ఫొటోస్ గానీ అలాగే వీడియోస్ గానీ ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. ఈ ఓడ మనం చూసినట్టయితే చాలా పొడవు ఉంది. అంటే దీని మొదలు ఎక్కడో ఉంది, మొత్తం కొండల పైకి, వేర్లల్లో, ఏర్లల్లో. అదేవిధంగా ఇటువైపు చూసినట్టయితే చెట్లు పైకి గానీ భారీగా ఈ చెట్టు అయితే చాలా పెద్దది. గోవిందా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా 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 గోవిందా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా 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 గోవిందా. ఏం వృక్షాలు ఏంది. గోవిందా గోవిందా గోవిందా. అయ్యా ఇదేమన్నా కొంచెం కవర్ అయ్యేది. అక్కడ గృహాలు ఉన్నాయి, పద గృహాలు తీసు. స్వామి
జై బాలా జై బాలాజీ జై బాలాజీ జై బాలా జై జై బాలాజీ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత తుమ్మూరు తీర్థానికి చేరుకోవడం జరిగింది. అలాగే అప్పట్లో పూర్వకాలంలో ఎంతో మంది ఋషులు మునులు తపస్సు చేసిన ప్లేస్ అంటే గృహకి మనం రావడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి మొత్తం చాలా విశాలంగా ఉంది. మొత్తం కొండరాయ కొండ కింద ఈ విధంగా అయితే దాదాపు 100 మంది 200 మంది స్టే చేసే విధంగా అంటే వర్షాకాలంలో కానీ ఎంత వర్షం పడినా కానీ ఇక్కడ మనం చూసినట్టయితే వర్షం కానీ ఒక డ్రాప్ కానీ కింద అయితే పడదు. అలాగే ఇంకా లోపల గానీ గృహ గివ్ అనేది ఉంది. ఎంత లోపలికి వెళ్తుందో మనం అయితే చూద్దాము. దాదాపు లోపలికి ఉంది కానీ ఏంటంటే మొత్తం వర్షాల కారణంగా చిన్న చిన్న రాళ్ళు మొత్తం ఏంటంటే కాస్త పూడికిపోయింది. రైట్ సైడ్ లో ఒక సొరంగం ఉంది, లెఫ్ట్ సైడ్ లో ఒక సొరంగం ఉంది. తుమ్మూరు తీర్థం గృహలో రాఘవ స్వామి గాని ఉన్నారు. రాఘవ స్వామి గాని మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తాము. ఓం నమో వెంకటేశాయ. మన చిరంజీవి గారితో తుమ్మూరు తీర్థం రావడం జరిగింది. చాలా మంచి మైక్రో ఆర్టిస్ట్. నాకు కూడా ఒక అన్నమయ్య కీర్తన రాసి ఇచ్చారు బియ్యపు గింజ మీద. చాలా మంచి వ్యక్తి. తిరుమలలో దాదాపు అన్ని తీర్థాలు తిరుగుతూ ఉన్న వ్యక్తి. ఇతని యూట్యూబ్ ఛానల్ తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా ఫాలో అవ్వండి. మీరు చూసినంత మాత్రాన పుణ్యం వస్తుంది మనకు. చిరు తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద ఓం నమో వెంకటేశాయ. జై బాలాజీ. తిరుమల శేషాచల అడవుల్లో ఎన్నో తీర్థాలు ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అలాగే ఇవాళ పౌర్ణమి నాడు తుమ్మూరు తీర్థం రావడం జరిగింది. ఇవాళ ఎంతో ఎక్స్పీరియన్స్ అండి. ఎంతో మంది భక్తులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక నుండి కానీ ఎంతో మంది భక్తులు అలిసిపోకుండా ఎంత ఎండ ఉందంటే అంత ఎండ ఉంది. కానీ నిరంతరం గోవిందనామాలు స్మరించుకుంటూ జర్నీలో ఈ యాత్రలో అయితే ప్రతి ఒక్క భక్తుడు పాల్గొంటున్నారు. జై బాలాజీ స్వామి బృందంతో మేమంతా కలిసి రావడం జరిగింది. స్వామివారు కానీ బాలాజీ స్వామి బృందం కానీ ఇక్కడ ఉండే విశేషాల గురించి కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కనుక్కునే మనం ప్రయత్నించాం. తిరుమలకు ఎన్నో పేర్లతో వెలిసిన ఈ తిరుమల కొండ బంగారు శిఖరాల కొండ, బహుబ్రహ్మమయ కొండ అని అన్నమాచార్యులు పాడినారు. అలాగే ఈ తిరుమల నీలాద్రి, వృషభాద్రి, కనకాద్రి, అంజనాద్రి, గరుడాద్రి ఇట్లా ఎన్నో పేర్లతో పిలువబడిన ఈ తిరుమల క్షేత్రము ఎంతో అణువణువు గోవిందనామాలతో అణువణువు భక్తి పారవశంతో నిండిన ఈ తిరుమల క్షేత్రము అణువణువు దివ్య ఔషధాలతో నిలిచిన క్షేత్రము, అణువణువు ఎన్నో తీర్థాలతో వెలిచిన క్షేత్రము. ఈ తిరుమల క్షేత్రాలు చతుర్వేదాలతో వర్ణించబడినది. మా ఋషులు గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు అనేక మంది సేవించి తరించి మోక్షాన్ని పొంది పరమపదమైన పరమాత్ముని నిరంతరం సేవించుకుంటూ అందరూ వైకుంఠ ప్రాప్తికి పొందిన ఈ తిరుమలకి ఎంతో మంది ఆయన అనుగ్రహం పొందిన వాళ్ళు మనందరము ఆయన పాదదాసులు కావాలని శరణ వేడుకుంటాను. జై బాలా, జై జై బాలా. మధు గారు గానీ ఇక్కడ ఉన్నారు. ఈ యాత్రలో సార్ ఎక్స్పీరియన్స్ కానీ మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. జై బాలాజీ. మొదటిసారి రావడం అండ్ నిన్న రాత్రి అంతా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు ఈ వాతావరణంతో 5 కిలోమీటర్లు నాసింది కానీ అంతకంటే ఎక్కువనే మేము నడిచాం. ఆనందంతో ఇంకా నడవాల్సింది ఇంకా కనీసం గంటన్నర సేపు నడవాల్సింది ఉంది. సో అందరికీ హోలీ శుభాకాంక్షలు. స్వామివారి కరుణ కటాక్షలకు అందరూ లోనే స్వామివారి యొక్క ఆశీస్సులు అందుకోవాల్సిందిగా మనం చేసుకుంటాం. జై బాలాజీ. అలాగే ఇక్కడ హిమాలయాల్లో తపస్సు చేసి ఎన్నో సంవత్సరాలు ఇప్పుడు తిరుమలలో రావటం ఏంటంటే నిజంగా గొప్ప విషయం. కానీ ఇటువంటి సందర్భంలో పౌర్ణమి నాడు ఈ యాత్రలో కానీ స్వామివారు కానీ పాలు పంచుకోవడం నిజంగా స్మరణ విషయం. స్వామి ఓం నమో వెంకటేశాయ. గంగోత్రిలో గోముఖానికి దగ్గరగా -40 డిగ్రీల్లో హిమాలయాల్లో తపస్సు చేసుకునే భాగ్యం కలిగింది ఈ జన్మకి. అలాగే చిన్ననాటి నా తల నీలాలు కూడా నా తల్లిదండ్రులు కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ సమర్పించడం జరిగింది. అలాగే మా కుటుంబ నిలవేల్పుగా కూడా వెంకటేశ్వర స్వామిని ఎప్పటి నుంచో కొలుచుకోవడం, అలాగే ఇంటి సెంటిమెంట్గా, అలాగే గ్రామానికి కూడా వెంకటేశ్వర స్వామి ఎప్పుడు అనుబంధం అనేది ఉంది. అందరం కూడా చాలా సంతోషంగా ఈరోజు నా మిత్రుడు బాలాజీ స్వామి, అలాగే మిగతా మధుసూదన్ గారు, మన శ్రీనివాస్ గారు, మన అన్నమయ్య గారి వారసులు
రాఘవ స్వామి గారు అందరం కలిసి కూడా ఇక్కడికి రావడం జరిగింది. తిరుమల గోశాల వ్యవహారాల్లో నవనీయ సేవ కార్యక్రమాల్లో ప్రకృతి నైవేద్యం 365 రోజులు 320 రకాల పంటలతోటి నైవేద్యం సమర్పించడం, అలాగే పత్మేడ నుంచి నెయ్యి తెప్పించే ప్రతిరోజు కూడా 30 కిలోలు మోపురం అలాగే గంగడోలు ఉన్న మన స్వదేశీ ఆవుల వెన్నతోటి రోజు శ్రీవారికి నైవేద్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. అందరం కూడా ఈరోజు ఇంత సంతోషంగా రావడం, ఇంత అద్భుతంగా ఒక యాత్ర జరుగుద్దని ఎప్పుడు ఊహించలేదు. తుమ్మూరు తీర్థం పుణ్యక్షేత్ర దర్శనానికి ఇంకా ఆమడ దూరంలోనే ఉన్నాము. అందరం కూడా చాలా సంతోషంగా ఉత్సాహంగా ముందుకెళ్తూ ఉన్నాం. ఈరోజు చిరు మా ప్రియ శిష్యుడు అనుకోండి, లేకపోతే మిత్రుడిగా ఎంతో ఈ ఓపికగా ఒక సాహసమే ఒడగట్టాడు అనుకోవాలి. చాలా ఉత్సాహంగా మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించడమే కాకుండా ఎంతో భవిష్యత్తు ఉన్న దృష్టిగా అలాగే అందరికీ కూడా ఉపయోగపడే ఒక సందేశాన్ని అయితే ప్రపంచానికి అందించబోతున్నాడు. అలాగే వెంకటేశ్వర స్వామి మహత్యం, ఆయన గొప్పతనం, ఆ తండ్రి పాదచారణాల దగ్గర సేవ చేసుకునే భాగ్యం మా అందరికీ దక్కడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా కూడా భావిస్తున్నాము. నిజంగా జై గోవింద. దేవదేవుడు వంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర నిరంతరం సుప్రభాత్ సేవ అలాగే ఏకాదశి సేవ చేసే రాఘవ స్వామిలు గాని మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. స్వామి చెప్పండి, ఆల్రెడీ వచ్చారా మొదటిసారా? రెండోసారి రావడము. కట్టెదురా వైకుంఠము కానా చేయలకొండ అన్నట్లు ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు, ప్రతి ఒక్క ఆకు, ప్రతి ఒక్క మనిషి ఋషి రూపంలో ఉంటారండి. ఇక్కడ మన ప్రమేయం ఏమీ ఉండదు. నాకు తెలిసినంత వరకు ఇక్కడికి రావడం అనేది మన ప్రమేయం ఉండదు. తుంబూరుడు మనల్ని చూడాలా అని ఆయన అనుకుంటే తప్ప, నాతో పాటు 8 మంది వచ్చారు. ఒక్కొక్కరు అలా వెళ్ళిపోతూ ఉన్నారు వెనక్కి. జై బాలాజీ దొరకడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. వీళ్ళతో కలిసి నా ప్రయాణం చాలా చక్కగా సాగుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఋషులు, యోగులు, మునులు తపస్సు చేసిన స్థలం ఇది. ఈ స్థల పురానికి రావాలన్నా, ఏమని చేయాలన్నా ఆయన అనుగ్రహం ఉండాలా, ముఖ్యంగా స్వామివారి అనుగ్రహం ఉండాలా, అలాగనే తాళపాక అన్నమాచార్య గారి అనుగ్రహం ఉండాలా. ఈ భక్తుల అనుగ్రహం ఉంటేనే, ఈ స్వాముల అనుగ్రహం ఉంటేనే మన ఈ శక్తిని రాగలుగుతాము. జై జై బాలాజీ. గోవిందా 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 వెంకటరమణ గోవిందా ఫినిష్ ఉందా? తుమ్మూరు తీర్థం అతి దగ్గరలోకి రావడం జరిగింది. అలాగే రామలక్ష్మణుల చెట్లు అంటారు, ఇక్కడ దైవంగా కొలిసే రామలక్ష్మణ చెట్ల దగ్గర రావడం జరిగింది. తుమ్మూరు తీర్థం యాత్రలో తమిళనాడు కోయంబత్తూరు భక్తులు గానీ ఇక్కడ రావడం జరిగింది. అలాగే వాళ్ళ ఎక్స్పీరియన్స్ గానీ మనం కనుక్కునే ప్రయత్నం చేస్తాం. கோவை மாவட்டம் சிறுமுகையிலிருந்து வர்றாங்க. திருப்பதிக்கு அடிக்கடி வருவோம். ஆனால் இந்த இடத்துக்கு வர்றது இது முதல் தடவை. ஆனால் வர வேண்டிய இடம், முக்கியமாக வர வேண்டிய இடம் தானுங்க இது. முக்கியமாக கூட நாங்கள் 10 பேர் வந்திருக்கோம். இன்னும் பேக்கில் நிற்கிறாங்க, பின்னாடி வந்து நல்ல இடம். எல்லாருமே வாழ்நாளில் ஒரு நாளில் பார்க்க வேண்டிய இடம். தண்ணி அவங்களால இருக்கு, தீர்த்தம் ரொம்ப நல்லா வருதுங்க. அது ரொம்ப தூரம் நடந்து வரணும். ஆனால் அதனுடைய புண்ணியம் இருக்கு, வர்றதுடைய பலன் இருக்கு. తుమ్మూరు తీర్థం స్వామివారి దగ్గరలో అతి సమీపంలో స్వామివారికి ఈ వృక్షాలు ఎప్పటి నుంచో అనాది నుంచి వచ్చిన ఈ వృక్షాలు రామలక్ష్మణులు ఇక్కడ వృక్షాలకు వాళ్ళకి ప్రదక్షిణ చేసుకొని పసుపు కుంకాలతో దీపారాధనలు చేసుకుని ధూపదీప నైవేద్యాలతో పెట్టుకుంటే వాళ్ళు కోరికలు నెరవేరేది కాక వాళ్ళ జీవనంలో సుఖశాంతులతో వర్ధిల్లుతాయి. నుంచి తుమ్మూరు తీర్థం చేరుకోవడం జరిగింది. అలాగే రామలక్ష్మణుల చెట్లు గాని దర్శనం చేసుకుని ఇంకా కాస్త ఫ్రంట్కి వచ్చామంటే పుట్ట అక్కడ గానీ స్వామివారు దర్శనం చేసుకున్నాము. జై బాలాజీ స్వామివారు. మేము చాలా చల్లగా ఐస్ క్రీమ్ విశాఖపట్నం మురళీ మోహన్ గారు అన్నమయ్య సాహిత్య భాండాగారం అండి ఈయన. గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా 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 చేద్దాం.
తుమ్మూరు తీర్థం ఒక విశేషం ఏంటంటే 2 కొండలు ఇలా చీలినట్టుగా ఉంటుంది. దీనికి ఒక చరిత్రగానే ఉంటుంది. కింద మొత్తం వాటరు, తీర్థము అంటే గుండాలు దాటుకుంటూ వెళ్ళామంటే కాసేపట్లో చేరుకుంటాం. గోవిందా సాంగ్ స్టార్టింగ్ ఏంటి? శ్రీరాముడు బాణం వేసి కొండల నుండి వేరు చేశాను. అందుకు రాము బాణం. రీఫిల్ టవర్ మారింది. చెట్టు కిందంతా త్వరలో పిల్లర్స్ మారి పైన చాలా పెద్ద చెట్టు. అద్భుతం. అసలైన తుమ్మిడి తీర్థం స్టార్ట్ అయింది. గుండంలో లోయలో దాదాపు మోకల పైన వాటర్. గోవింద గోవింద గోవింద. దాదాపు ఇంచుమించు 1 కిలోమీటర్ పైనే ఇటువంటి సొరంగంలో మనం కింద చూసినట్టయితే మనం మొత్తం బండలో రాళ్ళు వర్షానికి మొత్తం కొట్టుకొచ్చినాయి. అలాగే తీర్థం ఇటువంటి చాలా గుండాలు దాటుకొని లోపలికి వెళ్ళినట్టయితే తుమ్మూరు తీర్థానికి మనం చేరుకోవచ్చు. తుమ్మూరు తీర్థం వాటర్ ఫాల్. ఆల్రెడీ 3 గుండాలు దాటాము. ఇంకొక గుండంగానే ఉంది. ఈ విధంగా ఉంది. మనం గుండం దాటుకునేసి మనం వెళ్లాల్సి ఉంటుంది. అద్భుతమైన తుమ్మూరు తీర్థం కొండలు. మీరు ఈత కొట్టారు, నేను ఈత కొట్టలేదు. మొత్తం గృహాలుగానే ఉన్నాయి కదా, గృహాలు చూసుకునేసి ఇంకా వస్తున్నాం. మామూలుగా సెంటర్ లో చాలా లోతు ఉంటుంది. ఈ గోడ ఉంది కదా, ఈ కొండ చివరిలోనే కార్నర్ లో మనం వచ్చినట్టయితే కాస్త సేఫ్ సైడ్ గా మనం వెళ్ళొచ్చు. పెద్ద లోతుగా గానీ ఉండదు. చూసారు కదా, ఒక నడుము లోతు ఉంటుంది. చూడండి, ఇవి మొత్తము ఎన్నో పూర్వకాలం నుండి ఎన్నో సంవత్సరాల నాటి ఈ తుమ్మూరు తీర్థం రాపిడి జరిగి చూడండి, బండలు కానీ ఏ విధంగా కోసుకోపోయిన విధంగా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. తుమ్మూరు తీర్థం యాత్రలో హైదరాబాద్ నుంచి తెలంగాణ భక్తుడిగానే రావడం జరిగింది. అలాగే మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. చెప్పండి బ్రో, ఏం పేరు? మహేష్. నా పేరు మహేష్. ఇదే మొదటిసారి ఆల్రెడీ వచ్చావా? ఫస్ట్ టైం వచ్చినా నేను. చాలా బాగుంది. ఎంతో కష్టంతో దాదాపు ఫుల్ ఎండ, అలాగే చాలా దూరం నడవాలి కాబట్టి ఫారెస్ట్ లో. కానీ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత మొత్తం మర్చిపోయి ఏంటంటే చాలా ఆనందంగా స్వామివారి సేవలో భక్తులు పాల్గొంటున్నారు. ఇటువంటి గుండాలు ఎన్నో ఉన్నాయి. చూడడానికి ఏంటంటే పైన ఉంటాయి, చాలా లోతుంటాయి గుండాలు.
చాలా పాచెక్కుంది. ఇక్కడ మటుకు చాలా లోతు ఉంటుంది. గతంలో మనం చూసినట్టయితే ఎన్నో ప్రమాదాలు కానీ జరుగుంటాయి. ఇక్కడ టీటీడీ వారు బోర్డు పెట్టి కంచె కట్టారు. మామూలుగా వర్షాలలో ఎక్కువగా పాచి ఉంటుంది. టీటీడీ వారు మొత్తం బ్లీచింగ్తో క్లీన్ చేసిన వల్ల కాస్త గ్రిప్పుగా అయితే ఉంది. రెండు కొండల మధ్యలో ఇటువంటి పెద్ద రాయి అయితే లాక్ అయిందా చూడండి, ఒక అద్భుతంగా. జై బాలాజీ. Yeah. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 1
మొత్తానికి చాలా దూరం ఎండలో ఫారెస్ట్ లో దట్టమైన అడవిలో ఎన్నో సాహసాలు చేస్తూ తుమ్మూరు తీర్థానికి చేరుకోవడం జరిగింది. మహా అద్భుతమైన తుమ్మూరు తీర్థం. కానీ మొత్తం నడిచింది ఒక ఎత్తు అయితే కాస్త 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. 2 కొండలు ఇలా చీలు ఉంటాయండి. మొత్తం కొండ చూసినట్టయితే 2 కొండలు ఇలా చీలు ఉంటుంది. ఆ సెంటర్లో రావాల్సి ఉంటుంది మొత్తము. కానీ సెంటర్లో అక్కడక్కడ గుండాలుగానే ఉన్నాయి. చాలా లోతు ఉంటుంది. చాలా జాగ్రత్తగా కారణంలోనే మొత్తం కొండ ఉంటుంది. ఆ కొండను పట్టుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ మొత్తానికి తుమ్మూరు తీర్థానికి వచ్చి స్నానం చేసి ఇక్కడ స్వామివారి సేవలో పాల్గొనొచ్చు. భక్తులు కానీ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్వామివారి సేవలో పాల్గొంటున్నారు. ఓం నమో వెంకటేశాయ గోవింద. తుమ్మూరు తీర్థానికి మనం చేరుకోవడం జరిగింది. ఇదే తుమ్మూరు తీర్థం. దాదాపు ఎన్నో వనపొకలు ఫారెస్ట్ లో నుంచి తీర్థం అయితే వస్తుంది. తీర్థంలో శ్రీవారి భక్తులు జై బాలాజీ బృందం రచ్చ రచ్చ తగ్గేదేలే. పైన చూస్తుంటే ఏంటంటే మొత్తం బండరాయి. చాలా వరకు ఇలా వంకొని రావాలి. మధ్యలో అయితే పెద్ద గుండాలు ఉంటాయి. చాలా లోతు ఉంటుందండి. గతంలో చాలా అపాయాలుగా జరిగినాయి. కార్నర్లో జాగ్రత్తగా ఈ కొండను పట్టుకుంటూ కార్నర్లో వచ్చినట్టయితే సేఫ్ సైడ్ గా మనం గమ్యానికి చేరుకోవచ్చు. వెళ్లే మార్గంలో చాలా బ్లేడ్ విధంగా ఉంటాయి. ఈ విధంగా ఇక్కడ మటుకు చాలా జాగ్రత్తగా రావాలి. తగిలిందంటే చాలా డ్యామేజ్ అవుతుంది. అలా రాయలసీమ తిరుపతి యూత్ తగ్గేదేలా తుమ్మూరు తీర్థంలో రచ్చ రచ్చ చేస్తున్నారు. అలాగే వస్తా ఉంటే రాళ్ళు రప్పలు దిగి లోపల దిగి వచ్చి లోపల పోతే తగ్గేదేలా. మేము తిరుపతి వాసులము. ఇది మొట్టమొదటిసారిగా వస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. కరోనా వెళ్ళిన తర్వాత ఇదే మొట్టమొదటిసారిగా వచ్చింది. ఇంకా ప్రపంచంలో ఎక్కడ కరోనా రాదు. ఇది చాలా శుభ సూచకము, చాలా ఆనందదాయకము. అందరూ ప్రపంచం అంతా లోక శాంతితో వర్ధిల్లుతుంది. దుష్ట శిక్షణ శిక్షణ జరుగుతుంది. జై శ్రీరామ్, జై బాలాజీ, గోవింద గోవింద. స్వామివారి అనుగ్రహం చేత ఈ తుమ్మూరు తీర్థంలో చాలా భక్తిభావంతో భక్తులు తుమ్మూరు నారదుని పూజలు చేసి ఆయన తుమ్మూరు నారదుని యొక్క అనుగ్రహం పొంది ప్రతి వాళ్ళు సంకీర్తనగా గానంగా పాటలుగా పాడి తాను సంతోషంగా ఉండాలని తుమ్మూరు తీర్థం యొక్క అనుగ్రహం చేత తుమ్మూరు నారదుని యొక్క గాన అమృతం అందరికీ లభించేటట్టు జన్మజన్మలకి కోరుకుంటాను. జై బాలాజ్, జై బాలాజ్, జై జై బాలాజ్, జై జై బాలాజ్. ఈ పాప మన తిరుపతి పాప నిజంగా సూపర్ గా క్యూట్గా ఉంది. ఇక్కడ కొండల్లో కోనల్లో వాటర్ లో ఏ మాత్రం తగ్గేదిలా చాలా స్పీడ్ గా వెళ్తుంది. తిరుమల శేషాచలం అడవుల్లో దాదాపు ఎన్నో అద్భుతాలు ఎన్నో తీర్థాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ తుమ్మూరు తీర్థం రావటం ఏంటంటే చాలా సంతోషంగా గుడ్ మెమరీస్ అండి. నిజంగా బ్యూటిఫుల్గా అంటే లాక్డౌన్ కదా దాదాపు 2 years ఏంటంటే క్లోజ్లో ఉండింది తుమ్మూరు తీర్థం. ఇప్పుడే టీటీడీ అఫిషియల్గా ఓపెన్ చేశారు. భక్తులు కానీ చాలా సంఖ్యలో అంటే తెలంగాణ ఆంధ్ర కర్ణాటక నుంచి కానీ చాలా భక్తులు వచ్చి ఈ సేవలో తుమ్మూరు తీర్థం సేవలో హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటూ
చాలా బాగా సంతోషంగా స్వామివారి సేవలో పాల్గొంటున్నారు. రావాలి రావాలి అయ్యా మంచిగా తిప్పనంటే తిప్పు. జై బాలాజీ, జై జై బాలాజీ, గోవింద. తిమ్మూరు తీర్థం సేవలో టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ ఇక్కడ నిరంతరం వచ్చే భక్తులకి సేవలు అందిస్తున్నారని ఎంతో పురాతనమైన అడవి ఒక్క చెట్టు, చాలా పొడవు ఉంది. వాటర్ ఎంతో ప్యూరిటీగా ఉంది, అంటే లోపల స్టోన్స్ కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అలాగే చేపలు కలర్ గా ఎంతో బాగా హాయిగా ఈతాడుతున్నాయి. చూడడానికే కన్ను విందుగా బ్యూటిఫుల్ గా ఉంది.